ఏబిఎన్ రాధాకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ జై జగన్ జై జగన్ జై జగన్ డౌన్ రాధాకృష్ణ డౌన్ రాధాకృష్ణ డౌన్ రాధాకృష్ణ డౌన్ రాధాకృష్ణ స్లోగన్ చేయండి మేము ఒకసారి ఏబిఎన్ రాధాకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ నౌకర్ రాధాకృష్ణ నౌకర్ రాధాకృష్ణ 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 రాధాకృష్ణ
10 నిమిషాలు తక్కువ 10 అయింది అంటే ఇంకా 40 నిమిషాల సేపు మనం దీన్ని చాలా శాంతియుతంగా నిర్వహిద్దాం. ఆవేశాలకు లోను కావద్దు, అనవసర విషయాలకు కూడా జోలికి వెళ్ళొద్దు. ఈ ఏబిఎన్ రాధాకృష్ణ అనేటువంటి వ్యక్తి చాలా దారుణంగా అన్యాయంగా మన ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడాడు కాబట్టి మనం ఈ నిరసనకి మనం రావటం జరిగింది తప్ప రాజకీయ విమర్శలు ఎన్నైనా చేసుకోవచ్చు, తప్పు లేదు. కానీ మహిళల గురించి మన భార్యల గురించి మాట్లాడేటటువంటి దుర్మార్గమైన స్థాయికి ఈ పత్రిక దిగజారిపోయింది. ఈ పత్రికని ఈ టీవీని నిజంగా అయితే దీన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. దాని మీద కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పార్టీ తరఫున చెప్పదలుచుకున్నాం. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ధర్నా చేసి రావడం బాధాకరం అయినప్పటికీ పత్రికా విలువను మరిచి రాష్ట్ర మహిళలను అవమానించే విధంగా ప్రసారం చేయడం చాలా దుర్మార్గం. ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలంతా కూడా బాధపడుతున్నారు. ఇంత నీచంగా దిగజారిపోతున్నారు ఎందుకు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. గతంలో ఏమీ జరగకపోయినా మహిళలను గౌరవిస్తామన్న రీతిలో మీరు మాట్లాడుతూ వచ్చారు. మేమేమి చేయకపోయినా మమ్మల్ని అవమానించే రీతిలో మీరు మాట్లాడారు. ఈరోజు ఏకపక్షంగా ఆంధ్ర రాష్ట్రం ఏ ప్రాంతంలో చూసినా మహిళలను రేప్ చేసే విషయంలో కానీ, మహిళల పైన దాడులు చేసే విషయంలో కానీ, పసిపిల్లలను రేప్ చేసే విధానంలో కానీ చర్యలు చేపట్టకపోగా ఇంకా రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుండడం చాలా దారుణం. ఇప్పటికైనా ఈ పద్ధతులు మానుకొని ఏదైతే మహిళలు అవమానించే రీతిలో ప్రచారం చేసినటువంటి వీళ్ళు ఈరోజు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్లో, ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి కథనాల మీద తీవ్రమైనటువంటి ఆవేదనతో ఆందోళనకి దిగడం జరిగింది. అయితే ఈరోజు విలువలు ఏమాత్రం లేనటువంటి, నైతిక స్థాయి లేనటువంటి, తనలాగే అందరూ వ్యవహరిస్తారనుకునేటువంటి రాధాకృష్ణ ఈరోజు నీచాతి నీచంగా వార్తలు రాయడం, వీడియోలు చూపించడం అనేటువంటిది దౌర్భాగ్యం అనేటువంటి విషయం. చివరికి ఏమి స్థాయికి దిగజారిపోయారు అనంటే, చంద్రబాబు నాయుడు దగ్గర తెల్లగాయితం ఇచ్చి ఆయన ఏది రాసిస్తే దాన్ని తీసుకొచ్చి ప్రచురించి ఏ విధంగా మా మీద బురద జల్లాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన జరుగుతుంది, కుట్ర జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద. రాధాకృష్ణకి ఇక్కడ నిలబడి ఛాలెంజ్ విసురుతున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయండి తప్ప వ్యక్తిగతంగా దాడులు చేసి దానివల్ల మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటే చాలా పొరపాటు. ఇటువంటివి చాలా అధిగమించినటువంటి వాళ్ళం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల గురించి మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి వారసత్వంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గుండె ధైర్యం ఉన్నన్ని రోజులు నీ కథనాలు, నీ వార్తలు మమ్మల్ని కదిలించలేవు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు ఏ విధంగా తయారయ్యారంటే, కనీసం నీకు విజ్ఞత ఉంటే, నువ్వు మనిషివైతే, నువ్వు నిజంగా కడుపుకి అన్నం తినేటువంటి వ్యక్తివి అయితే, ఈరోజు చెల్లికి ఆలికి తేడా తెలియనటువంటి విధంగా నువ్వు వార్తలు రాస్తున్నావు అంటే దాని వ్యవహార శైలి